ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ లైక్ వల్ల మన వీడియో అనేది కొంచెం మందికి రీచ్ అవుతుందండి, ఇంకొంచెం మంది చూడడానికి వీలుంటుందన్నమాట. ఇక్కడైతే ఈ వ్లాగ్ అయితే శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డే అండి. నేను శ్రావణ శుక్రవారం నెక్స్ట్ డే అయితే మేము మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఉన్నారు. అప్పుడు మా హస్బెండ్ నేను కూడా నర్సరీకి వెళ్ళామండి. మా హస్బెండ్ ఎలాగో ప్లాంట్స్ తీసుకొచ్చారు కదా, ఇండోర్ ప్లాంట్స్ 2 అలానే అవుట్డోర్ ప్లాంట్స్ 2-3 తీసుకొచ్చారు కదా, సరే అనేసి దాంతోపాటుగా ఒక 2-3 మొక్కల్ని వేద్దామన్నట్టుగా మేము నర్సరీకి అయితే వెళ్ళి కొంచెం ఒక చిన్న చిన్న మొక్కలండి, మరి అంత పెద్ద పెద్దవి కాకుండా మన బాల్కనీలోకి ఏవైతే బాగుంటాయో అన్నట్లుగా కొన్ని చిన్న చిన్న మొక్కలు అంటే ఒక 4-5 తీసుకున్నాను. అలానే ఇక్కడ కుండీలు కూడా తీసుకున్నానండి. మనవి పాత ఉండేవి కానీ అవి కొంచెం ఎండకి ఎండిపోయి అవి పట్టుకుంటే చాలు ఇంకా అవి ముక్కలుగా అయిపోతూ ఉన్నాయి. సరేలే అనేసి ఇంకా 4-5 కుండీలు అట్లనే వాటి కిందకి ప్లేట్స్ కూడా తీసుకున్నాను. అలానే ఇక్కడ మట్టి కూడా తీసుకున్నానండి. అక్కడ మట్టి అయితే బాగుంటుంది కదా కొంచెం అనేసి. ఇక్కడ మా ఏరియాలో మట్టి అనేది అంత బాగుండదు. లాస్ట్ టైము మాకు పాత ఉండే కుండీలు అయితే పాత మట్టి ఉండేది, ఇక్కడ మట్టి కానీ అసలు సరిగ్గా ఉండేది కదండి. ఒక 2 రోజులు వాటర్ వేయకపోతే అది గట్టిగా అయిపోయి బాగుండేది కాదు. నెక్స్ట్ గ్రోత్ కూడా ఉండదు అనమాట మొక్కలు. అందుకని నేను మట్టి కూడా నర్సరీలోనే కొన్ని తీసుకొచ్చాను అనమాట. 5 కుండీలకి అట్లా సరిపోతాయి అన్నట్లుగా. నేను ఇంక బస్తా చూస్తున్నారు కదా, ఈ బస్తాతో అయితే తీసుకున్నామండి. మనకి కుండీల్లో మొక్కలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా కుండీకి అయితే హోల్స్ ఉండాలి. అక్కడ నర్సరీలోనే వాళ్ళు పెట్టేసి ఇచ్చేస్తారులేండి, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు పెట్టేయమంటే వాళ్ళే పెట్టేస్తారు. హోల్స్ లేకపోతే మనకి మొక్క అనేది కుళ్ళిపోయి పాడైపోతుంది. అందుకని కంపల్సరీ మనకి కుండీకి అయితే హోల్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనం వాటర్ వేస్తూ ఉంటాం కదా, దానికోసం అనమాట. ఇక్కడైతే నేను ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు కూడా ముందే తీసుకొచ్చేసారు. మొక్కలు అవన్నీ తీసుకొచ్చేసి కిందకి కొంచెం వాటర్ వేసి ఉంచేసారనమాట. ఎందుకంటే అందులో మట్టి అంతా కొంచెం నాని మొక్క త్వరగా తీయడానికి ఉంటుంది కదా అన్నట్లుగా. నేను వచ్చేసరికి మొత్తం అదంతా కూడా నానిపోయిందిలేండి. నేనే ఇంకా వేసేసాను. మా పిల్లలు చేసినా కానీ మళ్ళీ అంతా పాడు చేస్తారు, మీద వేసేసుకుంటారనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళని వద్దని చెప్పాను అనమాట. ఇంకా నేను ఇక్కడైతే పాత మొక్కలన్నీ తీసేసి కొత్త కుండీల్లో వేసేస్తున్నాను మట్టి వేసి. పాత మొక్కలు ఎన్నో ఉండవులేండి. అప్పుడు పిల్లలకి స్కూల్లో కరివేపాకు మొక్క ఇచ్చారు, అదొకటి ఉంటుంది. అలానే తులసి కోట ఒకటి, అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చిన లిల్లీ మొక్క ఒకటి ఉంటుంది. అవి వేసాను. మేము నార్మల్గా సాటర్డే మార్నింగ్ వెళ్ళి నర్సరీలో కొన్నవి మొక్కలైతే ఒక 4-5 తీసుకున్నాను అనమాట. మొర మొక్క తీసుకున్నాను, అలానే మందార మొక్క ఒకటి, చిన్నది వైట్ పూలు ఉంటుంది కదండి, అదొకటి తీసుకున్నాను. ఇంకా ఏం తీసుకున్నాను చూపిస్తానులేండి, ఏం తీసుకున్నాను అవే అనుకుంటా. ఇంక ఇక్కడైతే అన్ని మొక్కల్లో వేసేసానులేండి కుండీల్లో. ఇక్కడ ఏంటంటే తులసి కోటకి వేసేది మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అసలు రావట్లేదు. మరి చాలా గట్టిగా ఉండదు, నానబెట్టి ఉంచినా కానీ అసలు రావట్లేదు. అదే ఇక్కడ తీస్తూ కుస్తీలు పడుతూ ఉన్నా అనమాట, వాటర్ వేస్తూ తీస్తూ అట్లాగా. ఏదో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మొత్తం ఆ కుండీలో మట్టి కూడా అంతా తీసేసి కుండీని నీట్గా కడిగేసి, ఆ కుండీ బాగానే ఉందిలేండి, అది ప్లాస్టిక్ కాదు, మనకి కుండ టైపే వస్తుంది అనమాట. అది పాడైపోయేది అదేం ఉండదు కదా, కింద పడితే పగిలిపోవడం తప్పించుకొని అది ఎండకి ఎండిపోయి చేసేది ఇదేం ఉండదు కాబట్టి అది బాగానే ఉంది. అందుకని నేను నీట్గా మట్టి అంతా తీసేసి ఆ కుండీని ఒకసారి నీట్గా కడిగేసిన తర్వాత అందులో కూడా మట్టి వేసేసి, మనం కొన్న మట్టి ఉంది కదా ఆ మట్టి అయితే వేసేసి నేను తులసి కోట అయితే వేసానండి. అది కూడా నేను మొన్న రీసెంట్గానే వేసాను. తులసి కోట అనేది పాతది ఉండేది కానీ అది కొంచెం నిద్రపోయిందనేసి నేను చిన్నదే తీసుకున్నాను. చిన్నది తీసుకున్నా అంటే గ్రోత్ బాగుంటుంది కదా అనేసి దాన్ని కూడా వేసేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను మొక్కలన్నీ వేస్తానండి. ఎన్నో మొక్కలు కాదులేండి, బాగుంటే ఒక 6-7 ఉంటాయి అంతే. ఎందుకంటే మన బాల్కనీ చిన్నది, మరి ఎక్కువ పెట్టుకున్నా కానీ ఇరుగ్గిరుగ్గా ఉంటుంది అనిపించింది. ఇంకా అందుకనే నేను కుండీలు కూడా తీసుకోవడం తక్కువే తీసుకున్నాను, 4-5 తీసుకున్నానంటే మన బాల్కనీలో కరెక్ట్గా సరిపోతాయి అన్నట్లుగాను. ఇక్కడైతే నేను పాత కుండీలన్నీ వదిలేసానులేండి, అవన్నీ మొత్తం ఇంకా పాడైపోయినాయి. చూస్తారు కదా వైట్ కలర్లో ఉన్నవి
అవే అన్నమాట పాత కుండీలు. కొంచెం 1, 2 బాగుంటే 2 కుండీలను ఒక కుండీలో పెట్టేసి అందులో అయితే మొక్క వేసేసాను అనమాట. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇంకో కుండీ కొంచెం ఖాళీ ఉందనేసి కింద చామంతి మొక్కలు ఉంటాయండి మా అపార్ట్మెంట్ కింద. ఆ మొక్క అయితే తీసి దాన్ని కూడా నేను కుండీలో అయితే వేసాను. ఇంకొక చిన్న కుండీలో అయితే వామ్ మొక్క ఉంటుంది కదండి, దానికి బజ్జీలో వేసుకుంటూ ఉంటాం కదా, ఆ వామ్ మొక్క కూడా వేసాను. అట్లనే అది మనకి ఏదైనా బాడీ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు వామాకు ఉంటుంది కదా, జస్ట్ కడిగేసుకుని నమిలేసిన అది మనకి బాగా పనిచేస్తుందండి. ఎవరైనా తినండి, అది మంచిదే కూడా మనకి వామాకు అనేది. మా హస్బెండ్ అప్పుడప్పుడు తింటూ ఉంటారు. సరే అనేసి వేద్దామని నేనైతే అక్కడ చిన్న కుండీలో, బ్లాక్ కలర్ కుండీలో, చిన్న కుండీ అనమాట, అందులో అయితే వామాకు వేసాను. మొత్తం అయితే ఇంకా మట్టంతా వీటికే సరిపోయిందండి. ఇంకా కొంచెం ఉంటే ఇంకా పడుతుంది మొక్కలకి. చామంతి మొక్క ఉంది కదా, చామంతి మొక్కలో పడుతుంది, అలానే కొంచెం కొంచెం ఇంకా పడతాయి అన్నమాట. అంత మట్టి అయినా కానీ జస్ట్ ఈ 5, 6, 7 అట్లకు వచ్చాయంతే. ఇంకా అవన్నీ కూడా నేను మా పార్కింగ్ పక్కనే పెట్టేశాను. ఆ రోజు మాకు కొంచెం లిఫ్ట్ అనేది ప్రాబ్లం అయ్యింది. పైకి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అంటే పర్వాలేదు, కానీ మాది 5th ఫ్లోరు. ఆ పైకి ఎన్ని తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఒక 2 డేస్ 3 డేస్ వరకు ఇంకా కిందే వదిలేసాను అనమాట. కొంచెం లిఫ్ట్ బాగయిన తర్వాత, నాకు కొంచెం ఖాళీ దొరికిన తర్వాత అయితే నేను మళ్ళీ అవన్నీ కూడా పైకి తీసుకొచ్చుకుని బాల్కనీలో సెట్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇవంతా పెట్టేశాను. ఇంకా సరే ఆ కుండీ బాగుంది కదా అనేసి ఒక కుండీని వేరే కుండీలో పెట్టేసి మొత్తం ఇంకా అన్ని పక్కకి పెట్టేశాను అనమాట. మనం ఎప్పుడు మొక్కలకి వాటర్ వేసేటప్పుడు అలా ఒక్కసారిగా వేయకూడదండి. అవి ఒక్కసారిగా వేసేస్తే మొక్కలు అనేవి పాడైపోతాయి, గ్రోత్ ఉండదు. జస్ట్ ఎప్పుడు కూడా వాటర్ అనేది మనం చెయ్యి అడ్డు పెట్టుకుని ఇలా స్ప్రింకిల్ చేయాలి, కానీ ఒకేసారి అట్లా వేయకూడదు అనమాట. ఇక్కడైతే మొత్తం మొక్కలన్నీ వేసేసిన తర్వాత నేను ట్యాప్ అదంతా కూడా నీట్గా కడిగేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మొత్తం అంతా అయ్యేసరికి నేను కూడా మట్టి అయిపోయింది నాకు కూడా అంతా. నేను అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. మొత్తం అంతా ఇంకా తడిచిపోయి అదంతా అయిపోయింది అనమాట. సరే అనేసి ఎలాగో పైకి వెళ్తే ఫ్రెష్ అప్ అవుతుంది అన్నట్టుగా నేను అక్కడ మట్టి అదంతా కూడా ఉంటే చిరాగ్గా ఉంటుంది అనేసి మొత్తం వాటర్ అంతా వేసి కడిగేస్తూ ఉన్నాను అనమాట. కరెక్ట్గా ఇది వర్క్ అంతా అయ్యింది. మళ్ళీ అక్కడ చినుకులకి స్టార్ట్ అయినవి. సరే అనేసి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాము. ఈవినింగ్ టైమే కదా, పెద్ద వర్క్ ఏమి ఉండదులే అన్నట్టుగా మా హస్బెండ్ నేను అట్లా కూర్చున్నాం అనమాట. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ వరకు అట్లా కూర్చుని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మేము ఎంఈపీలో రెంట్ హౌస్లో ఉండేటప్పుడు అట్లాగే ఉండేదన్నమాట. పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు సేమ్ ఈవినింగ్ టైం అట్లాగే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మా పిల్లలు సరదాగా ఆడుకునేవారు. ఆ టైం గుర్తొచ్చిందనమాట మాకు. ఇలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే మా పిల్లలు ఆడుకుంటూ ఉంటే నేను మా హస్బెండ్తో అదే అంటూ ఉన్నాను అనమాట. మనం అప్పుడు అలాగే కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం, పిల్లలు ఆడుకునేవారు అనేసి అన్నట్టుగా. ఇక్కడంతా చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇంకా అరేంజ్ చేసేసి ఇక్కడ పక్కనైతే పెట్టేసాండి. నేను మార్నింగ్ లేదంటే ఈవినింగ్ టైంలో వచ్చి ఆ 2 డేస్ కూడా కింద వాటర్ అయితే వేసేదాన్ని. మధ్యలో కూడా మనకి ఒక 2-3 డేస్ వరుసగా వర్షాలన్నీ పడినాయి అనమాట. కొంచెం చూసే వాటర్ అయితే వేసేయాలండి. మళ్ళీ ఎక్కువ వేసేసినా కానీ ఇదవుతుంది కదా అనేసి, ఎక్కువ వాటర్ ఉన్నా కానీ ఇబ్బందే కదా అన్నట్లుగా నేను అప్పుడప్పుడు చూసుకుని వేసుకునేదాన్ని. నాకు మొక్కలు ఇష్టమే, కానీ అవి కొంచెం పాడయ్యాయి అనుకోండి ఫీల్ అవుతూ ఉంటాం మళ్ళీ మనం. అందుకనే నేను ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ చూపను అనమాట. మా హస్బెండ్కి అయితే నాకన్నా చాలా ఇష్టం అనమాట. తనకి బాగా పెంచుకోవాలి, గ్రీనరీగా ఉంటే బాగుంటాయి అన్నట్లుగా. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడైతే అరేంజ్ చేసి పెట్టేశానండి. ఇది వెరీ చిన్న వ్లాగే. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ తీయాలని అయితే అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.